త్రిమూర్తి స్వరూపులు స్మరించగానే అనుభూతినిచ్చే శ్రీ దత్తాత్రేయ స్వామి జ్ఞానసాగరుడి రూపంలో 7వ అవతారంగా భక్తులను ఫాల్గుణ శుద్ధ దశమి ఫిబ్రవరి 26వ తేదీన అనుగ్రహించనున్నారు. సిద్ధుల మధ్యన యోగాసనంలో గాలిలో దర్శనమిస్తూ సిద్ధులకు జ్ఞానాన్ని బోధిస్తున్న రూపంలో శ్రీ దత్తుని రూపాన్ని మనసులో నిలుపుకొని అర్చించాలి. సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాత్రేయ నమో నమః అనే శ్లోకాన్ని వీలైనన్ని మార్లు పఠించాలి. ఆ రోజు వీలైతే పెసరపప్పుతో కూడిన చక్కెర పొంగల్ని అరటిపండును నైవేద్యంగా శ్రీ దత్తునికి సమర్పించాలి. ఆవుకు గోమాత ఆవుకు అరటిపండును చెరకు ముక్కలను చిన్నగా చేసి తినిపించాలి. గోమాత శ్రీ దత్తునితో కూడి మనకు దర్శనమిచ్చే కల్పవల్లి. సంక్షిప్త గురుచరిత్ర లభిస్తే పారాయణం కూడా చేయడం, అందులోని శ్లోకాలు దత్తునికి సంబంధించినవి పఠించి మీరు పఠించవచ్చు. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు దేశంలో వివిధ ప్రాంతాల్లో శ్రీ దత్తుని షోడశావతారాలు 16 అవతారాల గురించి వారి మూర్తులను దేవాలయాల్లో స్థాపించి మనకు ఎంతో అదృష్టాన్ని కలిగించారు. జ్ఞానసాగరుని దేవాలయము ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉంది. వీలైన వారు దర్శించవచ్చు. అలాగే నేను రచించిన సంక్షిప్త గురుచరిత్రను 1 గంట వ్యవధిలోనే పారాయణం చేసుకునే విధంగా రచించడం జరిగింది. దాన్ని దత్తభక్తులకు గత సంవత్సర కాలంగా దత్తప్రసాదంగా ఉచితంగా మేమే స్పీడ్ పోస్ట్లో పంపిస్తున్నాము. అలాగే దత్తకోటి పుస్తకాన్ని కూడాను, దత్తకోటి నామాల్ని ఒక్కొక్క పుస్తకంలో దాదాపు 25,000 నామాల్ని రాసుకునే విధంగా రూపొందించడం జరిగింది. శ్రీ దత్తకోటి పుస్తకాన్ని కూడా దత్తభక్తులకు గత 3 సంవత్సరాలుగా మేము దత్తప్రసాదంగా ఉచితంగా మా ఖర్చులతోనే పంపిస్తున్నాము. వీటిలో మీకు ఏది అవసరమున్నా మీరు స్క్రీన్పై కనిపించే నెంబరుకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చును. అలాగే ఈ దత్త దేవాలయాన్ని వేములవాడలో మేము నిర్మిస్తున్నాము. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి మీకు దత్తుడు ఏ విధమైన అనుభూతి కలిగించినా మీరు శ్రీ దత్త దేవాలయానికి కూడా మీకు తోచిన విరాళాన్ని స్క్రీన్పై కనిపిస్తున్న QR కోడ్ ద్వారా కానీ లేక 9396648880కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ మీరు పంపించవచ్చును. మీ 10,000 రూపాయల పైన గల విరాళాలకు మీకు అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సర్టిఫికెట్ కూడా పంపించబడుతుంది. మరి మీరు కూడా ఈ దత్త దేవాలయ నిర్మాణంలో పాల్గొని మీరు కూడా అదృష్టవంతులు కాగలరని కోరుతున్నాం.